వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ముందుగా ఒక వీడియో చూపిస్తా, చూడండి. చూసిన తర్వాత మాట్లాడుకుందాం. చూసారు కదా వీడియో, ఎంత దిగజారిపోయింది కాంగ్రెస్ అనేది. మొన్నటికి మొన్న అయోధ్య చోరీకి సంబంధించి పార్లమెంట్ వేదికగా సనాతన హైందవ ధర్మానికి సంబంధించిన స్వామీజీలను, సన్యాసులను విమర్శిస్తూ దేవుడి ఫోటోను పట్టుకున్న ఆయనతో కాళ్ళు పట్టించుకొని హిందూ దేవీ దేవతలను అవమానిస్తూ ఇష్టం వచ్చినట్టుగా స్కిట్ చేసింది. నేను ఏం చేసినా నన్ను ఎవరేం చేస్తారులే అన్న పొగరు, గర్వం ఆ నాయకుల నరాల్లో కనిపించింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు పవన్ ఖేరా, ప్రతిపక్ష శాసనసభ్యులు అందరూ కలిసి ఒక కోతి బొమ్మను పట్టుకొని కోతుల్లాగా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎగతాళి చేస్తూ, ఆయన సభకు హాజరు కావాలని డిమాండ్ చేస్తూ 56 అంగుళాల చిన్న కోతి త్వరగా సభకు రా అనే వ్యంగ్య నినాదాన్ని చేశారు. అంటే వీళ్ళు ఎంత దిగజారిపోతున్నారు. మొన్నటి వరకు అమిత్ షా రాలేదు అని ఒక గందరగోళం చేసిండ్రు. అమిత్ షా చర్చకు సిద్ధమనగానే తుర్రున పారిపోయి సభను వాయిదాయించిండ్రు. ఈరోజు ప్రజల సమస్యల కోసం మాట్లాడాల్సిన పార్లమెంటు సమయాన్ని వృధా చేస్తూ కోతి బొమ్మను పట్టుకొని మోదీ గారితో పోలుస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ దిగజారిపోవడంలో వీళ్లకు మించిన వాళ్ళు లేరు అని నిరూపించుకుంటున్నారు. కా చోటా బందర్ జల్దీ ఆవో సదన్కే అందర్ వీళ్ళు చేస్తున్న నినాదం. పార్లమెంటుకు ప్రధానమంత్రి హాజరు కావాలని కోతి బొమ్మతో పోలుస్తూ చేస్తున్నారు. కొంచెమైనా బుద్ధుందా మీకు? మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులా, లేకపోతే కామెడీ షోలు చేసుకునే ఆర్టిస్టులా? ప్రజాస్వామ్య దేవాలయం పార్లమెంట్. కానీ కాంగ్రెస్ నాయకులకు అది ఎలా కనిపిస్తుందంటే ఒక వినోద కేంద్రంగా, వీధి నాటకాలు వేసే వేదికగా. అంత పవిత్రమైన పార్లమెంటును ఇలా మార్చేస్తున్నారు. పవన్ ఖేరా ప్రతిపక్ష ఎంపీలు చేసే చేష్టలు చూసి దేశ ప్రజలు చిచి అని అసహించుకుంటున్నారు. ఓవైపు దేశ రక్షణ, ప్రజల సంక్షేమంపై బిల్లులు ఆమోదించాల్సిన చోట చేతుల్లో కోతి బొమ్మలు పట్టుకొని గంతులు వేయడం ఏంటి అసహ్యంగా. దేశంలో ఎన్నుకోబడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి 56 అంగుళాల చిన్న కోతి అని నినాదాలు చేస్తారా? ఇదా మీ సంస్కారం? ఇదేనా మీరు దేశానికి ఇచ్చే సందేశం? ప్రతిపక్షాల మానసిక వైకల్యం క్లియర్గా కనిపిస్తోంది. రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక, ఓటములను తట్టుకోలేక కాంగ్రెస్ నాయకులు మానసిక స్థిరత్వం కోల్పోయినట్లు ప్రవర్తిస్తున్నారు. ప్రధాన పదవికి ఉన్న గౌరవాన్ని వీధి రౌడీల తరహా భాషతో మట్టిలో కలిపేస్తున్నారు. చర్చల నుంచి పారిపోయిన పిరికి పందలు ప్రభుత్వం ప్రతి అంశంపై సభలో చర్చించడానికి, సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని మొత్తుకుంటుంటే చర్చల్లో పాల్గొనలేని అసమర్థులు బయట వీధి నాటకాలు చేస్తున్నారు. సభను సజావుగా సాగనివ్వకుండా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేస్తున్నారు. 140 కోట్ల మంది ప్రజలకు జరిగిన అవమానం ఇది. కేవలం నరేంద్ర మోదీ అనే ఒక వ్యక్తికి కాదు, ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలు మూడోసారి కూడా ఎన్నుకున్న మహానాయకుడు ఆయన. ఆయనపై చేసే కోతి వ్యాఖ్యలు మోదీ గారిని కాదు, ఆయనను ఎన్నుకున్న భారతీయులందరినీ అవమానించటమే. కోతి బొమ్మలతో వీధి నాటకాలు ఆడితే మీడియాలో ఒక్కరోజు వార్తల్లో నిలుస్తారేమో, కానీ ప్రజల హృదయాల్లో స్థానం పొందగలుగుతారనుకోవడం మీ అమాయకత్వం. ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేసే నాయకులను ప్రజలు డస్ట్బిన్లో పడేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం
కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి. ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.